హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక మంచి డిజైన్ చేసుకున్నామండి. ఇది కూడా మనకి సిల్వర్ జరీతో ఉన్న శారీయే, ఓకేనా. గద్వాల్ శారీ, దీనికి మనము ఇలా డిజైన్ చేసుకున్నాము, ఓకేనా. వీటి కోసం నేనైతే ఈ పూసలు వాడుకున్నాను. అలాగే ఇవి వైట్వి 1mm సైజు, ఇవి కూడా ఈ షేప్ ఉన్నవి, ఓకేనా. వీటితోటి ఒక ఈజీ డిజైన్ చేద్దాము, కొంచెం కొత్తగా, ఓకేనా. ముందుగా అయితే మనము కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించేసి పెట్టుకోండి. ఆ తర్వాత టాజల్స్ వచ్చేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. ముందు ఒక 1mm సైజు గోల్డ్ బీడ్ తీసుకొని ఆ తర్వాత టాజల్ తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. తీసాక ఈ బీడ్ తీసుకొని దీంతో పాటు ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. 3 తీసుకొని ఇలా పైకి కుచ్చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ స్మాల్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి, రివర్స్ తీయండి ఇలా, ఓకేనా. మళ్ళీ ఇంకొక బిగ్ బీడ్ తీసుకొని 3 బీడ్స్ ఇవి తీసుకోండి. దీన్ని కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ వరకు పైన కుచ్చేస్తే చాలండి. మనము ఎక్కువ లెంత్ తీసుకోని అవసరం లేదు. 1/2 ఇంచ్ లెంత్తో అయితే ఈ డిజైన్ వచ్చి చాలా బాగా వస్తుంది. అయితే ఇది చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇది నేను కాస్త 2 ఇంచెస్ వరకు రావాలి అనేసి 3 స్టెప్స్ చేసుకున్నాను. మీరు 1 అయినా చేయొచ్చు, 2 అయినా చేసుకోవచ్చు. టాజల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇవి తక్కువ చేయండి, ఇవి ఎక్కువ కావాలనుకుంటే టాజల్ తక్కువ చేయండి, ఓకేనా. ఆ తర్వాత టాజల్ తీసుకొని కుచ్చేసేయండి, ఓకేనా. మళ్ళీ 1 బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి వెనక్కి తీయండి, ఓకేనా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇది చేసిన తర్వాత నాకేమనిపించింది అని అంటే, ఈ శారీకి నాకు ఈ డిజైన్ ఎందుకో సెట్ అవ్వలేదు అని అనిపించింది. కానీ టైం లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఇలా చేసేస్తున్నాను. ఎందుకో కాస్త మంచిగా అనిపించట్లేదు నాకు. డిజైన్ బాగానే ఉంది కానీ ఈ శారీకి సెట్ అవ్వలేదని అనిపిస్తుందండి. ఒకసారి అయితే మనము ఈ డిజైన్ చేశాక చూద్దాము, మీకేమనిపిస్తుందో కూడా ఒకసారి చెప్పండి, ఓకేనా. ఇది టాజిల్స్ 24, 25 అట్లా యూజ్ చేస్తున్నా. 2 ఇంచెస్కి ఒక టాజిల్ పెట్టిన, ఈ బీడ్స్ కూడా దగ్గరగానే చేస్తున్నాము. అయినా కూడా ఈ శారీకి ఎందుకో నాకు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. చూద్దాం, కానీ డిజైన్ మాత్రానికి బాగుంటుంది. ఇది వేరే శారీస్కి ఏమైనా ట్రై చేయండి. ఓకేనా. ఇలా అంతే అండి, 3 స్టెప్స్ తీసుకొని ఒక టాజిల్ యాడ్ చేసుకుంటూ మనం పళ్ళు అంతా కూడా కుట్టుకోవచ్చు. ఇంకా అంతే అండి. ఈ డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్తో పాటు ఇంకో ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి. దానిలో కూడా కొత్త డిజైన్సే పెడుతున్నాను. ఈజీగా చేసుకునేటట్లుగానే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా, ఇంకా పాత డిజైన్లే ఉన్నాయి, కొత్తగా ఏమన్నా చేద్దాం అనుకునే వాళ్ళైనా సరే ఒకసారి ఏమైనా మీకు తెలియనివి ఏమైనా ఉంటే ఒకసారి చేయొచ్చు కదా. అందుకోసం అనేసి ఒకసారి విజిట్ చేయండి. ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే మీరు అక్కడ నై ఫీచర్ ఛానల్స్ కనిపిస్తాయండి. వాటిల్లో స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటుంది. ఇది డై క్రాఫ్ట్స్ కదా, అది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటుంది. ఓకేనా. ఈ ఛానల్కి ఈ పేరు పెట్టడానికి కారణం కూడా, ఫస్ట్ నేను స్టార్టింగ్ వచ్చేసి ఇవి జ్యువెలరీతోటే మొదలేసిన. ఇలా బ్యాంగిల్స్, ఇంకా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ థింగ్స్ తోటి, హోమ్ డెకరేషన్ థింగ్స్, పేపర్, ఇట్లాంటి వాటితో అన్నిటితోటి చేస్తూ పోతున్నా అన్నమాట. అలా చేస్తూ ఉంటే మధ్యలో ఈ శారీస్ వచ్చినాయి. ఇక ఆ తర్వాత
ఇక అవి చేయడానికి కుదరట్లేదు. ఇక ఛానల్ నేము మనం మార్చకూడదంట, మారిస్తే డిస్టర్బ్ అవుతాయి కదా. ఇప్పుడు దాకా అలవాటు అయిపోయిన మిషన్స్ అన్నీ కూడా యూట్యూబ్కి సంబంధించిన అనాలిటిక్స్ చేసేవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అందుకోసం అనేసి వ్యూస్ పడిపోవచ్చు, సబ్స్క్రిప్షన్స్ రాకపోవచ్చు, మేబీ అలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఛానల్ మార్చకూడదు నేమ్ అని అంటే ఇంకా నేను ఆ నేమ్ తోటే కంటిన్యూ చేసుకుంటున్నాను. 2 ఛానల్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి నాది ఎవరైనా సెర్చ్ చేయాలనంటే నా ఛానల్ టాజిల్స్ అని కొడితే మాత్రానికి నాది రాకపోవచ్చు, కానీ అంటే కనిపిస్తాయి పైన టాజిల్స్ వేసి, కానీ ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్సే ఉంటుంది. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఓకేనా, ఇవి ఛానల్ నేమ్స్ అయితే హోమ్ పేజ్కి వెళ్తే కనపడిపోతాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే ఇదే అండి, చాలా ఈజీగా చేసుకునే డిజైను, ఇంకా బాగుంటుంది కూడా. కాకపోతే గోల్డ్ కాంబినేషన్లో చేస్తే బాగుండేదేమో, కానీ చీర వచ్చేసేమో ఇలా ఉంది కదా అని వైటే యూజ్ చేస్తున్నాను. మరి దేనివల్లనో ఏమో తక్కువైంది, దీనికి అర్థం కావట్లే. కానీ వాళ్ళు అడిగింది అయితే కాదులే, ఇది నేనే చేశాను, తొందరగా అయిపోతుందని అంతే. అంటే ఎక్కువ టైం తీసుకొని డిజైన్ చూసుకో. 1 డేనే టైం ఇచ్చింది. 4 శారీస్కి ఫాల్ పీకో, టాజిల్స్ విత్ బ్యాంగిల్స్, 4 శారీస్. ఇక చెప్పండి నా టెన్షన్ ఎలా ఉంటుంది. అదనమాట. యూఎస్ వెళ్ళేవే, వాళ్ళ ఫ్లైట్ వెళ్ళిపోతుందంట, ఫాస్ట్ అంటున్నారు. అంత ఫాస్ట్గా పని చేయాలంటే నాకు ఇల్లు, పిల్లలు, పని ఉన్నాయి కదా, అవి చూసుకుంటూనే ఇచ్చేస్తున్నాను. చేయనని చెప్పలేను, ఎందుకనంటే రెగ్యులర్గా మనకు వచ్చే బొటిక్ అదే చేస్తా తీసుకో అని చెప్పిన తర్వాత అబ్బా ఇప్పుడు నాకు పని ఉంది నేను చెయ్యను అని అంటే బాగుంటుందా అండి? బాగుండదు కదా. అందుకోసం అనేసి ఈ పరుగు కూడా. సరే డిజైన్ చూద్దాం మనం. ఈజీ డిజైనే, సింపుల్గా చేసుకునే విధానం కూడా చాలా సింపులే. ఇంకా మనకి చూడ్డానికి వచ్చేసి చాలా గ్రాండ్గా బాగుంటుంది. అయితే వీటి ప్లేస్లో మీరు గోల్డ్ పైన యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, గోల్డ్ బీడ్స్ లేదా గోల్డ్ వైట్ కాంబినేషన్లో అయినా సరే చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. ఇంకా సర్కిల్వి, రౌండ్ బీడ్స్తో చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ వైట్ బీడ్, బిగ్ 1 బీడ్ పెట్టాను కదా అది అంటున్నాను. దాని ప్లేస్లోని వైట్ది గోల్డ్ది రౌండ్ షేప్ది పెట్టి చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఇక్కడ మీరు టాజిల్స్ ఆగిపోయినాయి అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవటం కూడా ఇంతే ఈజీ. నేను ముడేసుకోవటం చూపించలేదు మీకు, అంటే చేపిస్తున్నానులే కానీ మాట్లాడుతున్నా కదా, సారీ. ఈ డిజైన్ మనము 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నామండి. రౌండ్ బీడ్స్తో చేసాము. ఇది 2 ఇయర్స్ బ్యాకే చేసా. ఈ డిజైన్ గ్రీన్ శారీకి చేసిన, వైట్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లోనే చేసా. ఇక్కడ మనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి నేను 1 బీడే పెట్టేసి ఆ తర్వాత టాజిల్ కుట్టేస్తాను. ఒక టాజిల్కి ఎక్కువయ్యే గ్యాప్, బీడ్స్కి తక్కువయ్యే గ్యాప్, అందుకని ఇక్కడ మనం ఒక టాజిల్ పెట్టేసుకుందాం.
ఈ చివర దాంతో ఇదే బాధ, అస్సలు రాదు. పూస లోపల ఇరుక్కుంది. నేను వదిలిపెడతానా? తీసేసా, తగ్గేదే లేదు. ఇది మంచిగా రావాలి అంతే, మనకి మాట రాకుండా ఉండాలి అంతే. దానికోసం ఎంత టైం అయినా స్పెండ్ చేసి మంచి ఫినిషింగ్ అయితే ఇస్తా. లేకపోతే మళ్ళీ అదొక లోటు, వెనక గుంజులాడుతుంటుంది, అబ్బా అబ్బా అని. ఎందుకో బాధ, ఎక్స్ట్రా మనకి ఉన్న బాధలు సరిపోనట్టు. ఎలా ఉంది డిజైన్?